హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ అంటే 3 o'clock నుంచి ఇక్కడ సీతాఫలాలు చూస్తున్నారు కదా. సో ఇవి డైరెక్ట్ చెట్టుకి పండినవి. ఊరు నుంచి తీసుకొచ్చారు మా అక్క వాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇక్కడ తెలంగాణలోని దసరా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. దసరాకు చేసిన పిండి వంటలు కూడా వాళ్ళు ఊరు నుంచి తీసుకొచ్చారు. అండ్ సీతాఫలాల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నుంచి చాలా దొరుకుతాయి. ఇప్పటివరకు ఇంకా తినలేదు ఈ సీజన్లోని. సో ఇదే ఫస్ట్ ఫ్రూట్. చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. డైరెక్ట్ చెట్టు కదా, సో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయన్నమాట. అండ్ ఈ పక్కన చూసారా, ఇవి నాకు చాలా ఇష్టం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి. నార్మల్గా అయితే పిల్లలు ఎక్కువ పట్టుకొని తింటారు, మామూలుగా మా ఇంటి దగ్గర వాళ్ళు. సో ఎక్కువ దసరా టైంలో వీళ్ళు పిండి వంటలు చేస్తారు కదా, ఎక్కువ ఇక్కడ ఇవే చేస్తారు. సో వాళ్ళకి మంచిదని కూడా ఇవి చేస్తారంట. అంటే తినడం పళ్ళు అది కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అనే దాంతో. సో నాకైతే చాలా ఇష్టం ఇవి. అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మేమైతే దసరాకి అయితే ఎక్కువ అంత పిండి వంటలు అవి కాదు, సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్కి నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కర్రీ. సో మా మమ్మీతోని. సో ఇక్కడ నేను గుమ్మడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. గుమ్మడికాయ చాలా చాలా రేర్ నేను తినేది. సో ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటాం అంతే. సో ఈసారి నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పి గుమ్మడికాయతోని చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా పల్లీలు అవి ఫ్రై చేసేసి, శనగపలుకు ఇలా ఫ్రై చేసేసి పక్కకు తీసేసాను. డ్రై ఫ్రై అనమాట, ఆయిల్లో కాదు. అండ్ తర్వాత కొన్ని నువ్వులు వేసాను. ఇక్కడ నువ్వులు కొన్ని ఎక్కువ వేసాను. ఆ నువ్వుల పొడి కొంచెం వేరే కర్రీస్లోకి తీసి పెట్టేయచ్చు అని. సో మనకు కావాల్సింది 1 స్పూన్, అదొక 1 స్పూన్, ఇదొక 1 స్పూన్, అంటే మొత్తం కలిపి మిక్స్ చేసేస్తాం కదా. సో కంప్లీట్గా 1 స్పూన్ యాడ్ చేస్తాం అనమాట కర్రీలోని. సో నెక్స్ట్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ కూడా డ్రై ఫ్రై చేసేసి ఈ మూడు కూడా మిక్సీకి పట్టేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్లోని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఈ గుమ్మడికాయ ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. సో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. సో నాకు నచ్చినట్టుగా చేయమన్నారు మా మమ్మీ. సో ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేశాను అనమాట. సో ఇక తర్వాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను. తర్వాత నేను కొన్ని వెల్లుల్లి యాడ్ చేశాను. సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇది కరివేపాకు చూసారా, ఫ్రెష్గా మా ఇంట్లోదే అనమాట. సో మాకు ప్లేస్ లేకపోయినా ఇలాంటి చెట్లు పెంచేస్తారు మా మమ్మీ. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలాంటి చెట్లు చిన్న చిన్నగా మా బాల్కనీలో ఉంటాయన్నమాట. సో ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు కూడా అందులో యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా గుమ్మడికాయ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇందులో ఆనియన్ వేసుకుంటే అంత బాగుండదు, ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆనియన్ ఇవన్నీ కూడా వేస్తే కొంచెం స్వీట్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే, అంటే పోపులోనే యాడ్ చేసేస్తే గుమ్మడికాయని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరగా మొత్తం మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీ అనేది నా ఓన్ రెసిపీ, సింపుల్గా చేసేసాను అనమాట. సో ఎప్పుడు నేను చేయలేదు, నిజంగా ఇదే ఫస్ట్ టైం. బట్ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. గుమ్మడికాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఇలా చేసుకొని. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, అంటే ఫ్రై కదా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాను కదా. సో అవి కొంచెం చల్లగా అయిన తర్వాత అవి గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కొంచెం దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే. ఇలా మనకి ఇష్టం లేని కర్రీస్ కూడా అప్పుడప్పుడు ఇయర్లీ ఒకసారి 2 సార్లు కంపల్సరీ తినాలి. సో దట్ ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇష్టం లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇలా తినండి. అండ్ మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా 1 స్పూన్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసేసాను. సో ఇంతే, గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఈ పొడిని కాకరకాయ ఫ్రైలోని, ఇంకా బెండకాయ, ఇలా ఏదైనా ఫ్రైస్లోని యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట, రిషిని అలా తిప్పడానికి. సో రిషి కంపల్సరీ 2 daysకి ఒకసారైనా బయటికి తీసుకెళ్తాను ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ బిల్డింగ్లో అలా ఉండి ఉండి ఇంట్లోని చాలా బోర్ అయిపోతుంది కదా తను. సో మా బ్రదర్ ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా బయటికి తీసుకెళ్ళమని అడిగితే, అంటే అలా బయటికి అలా ఒక రౌండ్ అనమాట స్కూటీ మీద.
రిషిని తన డ్రెస్ చూపించమని చెప్తున్నాను. సో చేతులు అంతే రెండు చాపేసి డ్రెస్ చూపిస్తుంది అనమాట. చిన్న క్యాప్ తీసేస్తాను ఇట్రా. ఇది క్యాప్ క్యాప్ క్యాప్. ఎక్కడికి వెళ్ళారా? అక్కడికి పద. ఏంటమ్మా అది? అలా ఒక చిన్న పార్క్ వెళ్ళాము. పార్క్ అంటే పార్క్ కాదు, ఒక చిన్న అంటే అక్కడ కొంచెం కూర్చోడానికి చెట్లు అదంతా బాగుందన్నమాట తనకు ఆడుకోవడానికి. అండ్ ఎవరు లేరు అక్కడ, చిన్న పార్క్లో ఉంది పక్కన, బట్ అది క్లోజ్ చేసి ఉంది. అండ్ ఈ సైడ్ ఏమో కొంచెం ఇలా ఆడుకోవడానికి తిరగడానికి అలా ఉంది. లోపలికి వచ్చాము. సో కొంచెంసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట. బట్ చాలా చాలా దోమలు ఉన్నాయి అక్కడ. మట్టితో ఆడకూడదు, మట్టితో వద్దు వద్దమ్మా. స్టోన్స్ తీసుకో. స్టోన్స్ స్టోన్స్ ఏవి? ఎక్కడున్నాయి స్టోన్స్? కలెక్ట్ చేయి, స్టోన్స్ కలెక్ట్ చేయి. లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకో. చిన్నవి, పెద్దవి తీసుకో స్టోన్స్. ఇంకా రిషి అయితే మట్టిని చూస్తే అస్సలు ఆగదు. మట్టిలో ఫుల్ ఆడేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, ఇంకా తనకి ఫుల్గా మట్టి అంటే చాలా ఎక్సైట్ అయిపోద్ది చూసి. సో ఫుల్గా ఆడేస్తుంది అనమాట మట్టిలోని. బాగుంది కదరా ఇక్కడ. కరిసేస్తున్నా, పట్టుకుంటా వదరు. అక్కడ ఏదో చెట్టు ఉందనమాట, దానికి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. కిందంతా అదే వైట్ వైట్గా ఉన్నాయి కదా, అవన్నీ అవే ఫ్లవర్స్. సో ఏంటని చూస్తున్నాను, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో కిందన్నీ చాలా అంటే వైట్ వైట్ లిల్లీ ఫ్లవర్స్లా ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి. అవన్నీ కలెక్ట్ చేస్తూ అలా టైంపాస్ చేస్తున్నాము.
అండ్ ఇంకా కొంతసేపు 15 to 20 minutes అలా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే చాలా దోమలు ఎక్కువైపోయాయి. సో ఇంకా మంచిది కాదనేసి ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ మా ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మా తమ్ముడేమో పానీపూరి తీసుకొని రావడానికి వెళ్ళాడు. సో తీసుకొని రిషిని తీసుకొని వెళ్ళి తినడం అంటే అక్కడ కష్టము. సో తనే ఇంటికి తీసుకొచ్చేస్తా అంటే ఇంకా మేము ఇద్దరం ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు ఇదైతే చాలా చాలా ఫేవరెట్ స్నాక్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. సో పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే తింటాను అనమాట. కానీ ఇంటికి తీసుకొస్తే మొత్తం అందరికీ కూడా అంటే ప్లేట్స్లో సర్వ్ చేయడం చాలా కష్టం అనమాట. అక్కడ బయటికి వెళ్ళి తినేస్తే ఇంకా వాళ్ళే సర్వ్ చేస్తారు కదా. సో ఇంటికి వస్తే మాత్రం ఇంకా మొత్తం నేనే అన్నీ పెట్టి అందరికీ వేస్తాను. సో ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను. హలో, సో చూసారు కదా మేమైతే బయటికి వెళ్ళి వచ్చేసాము. బయటికి వెళ్ళి చక్కగా ఒక 10 minutes ఆడుకుందంతే. బట్ అక్కడ దోమలు అయితే చాలా చాలా ఉన్నాయి. వచ్చిన వెంటనే నేను కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇంకా దోమలు కరిస్తే ఇలా అయిపోతాయి అనమాట నాకు. సో కొంతమంది స్కిన్ అలా ఉంటుంది. సో ఇంకా వెంటనే అక్కడి నుంచి వచ్చేసాము, చాలా దోమలు ఉన్నాయని. ఇంకా వచ్చిన వెంటనే మా తమ్ముడేమో మమ్మల్ని డ్రాప్ చేసేసి పానీపూరి తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఏంటంటే అక్కడికి వెళ్ళి తినడానికంటే రిషి అస్సలు ఊరుకోదు. సో అందుకే తెచ్చేసాడు అనమాట. సో ఈవినింగ్ అయితే ఇలా ఉంది ఇప్పటికి. ప్రెసెంట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 6:20 అయింది. సో జస్ట్ ఇలా కూర్చున్నాను. ఇప్పటి వరకు పిల్లలు ఇక్కడ ఆడారు. మళ్ళీ ఇప్పుడే ఆపోజిట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన వెంటనే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోతుంది. సో ఈవినింగ్ టైంలో ఇప్పుడు దసరా హాలిడేస్ కదా. సో అందరూ ఈవినింగ్ టైంలో ఇలా వచ్చేస్తున్నారు. అండ్ రిషితో కొంతసేపు ఆడుకుని మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు అనమాట.